హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వయోపరిమితిని పెంచారు ఫ్రెండ్స్. అఫీషియల్గా apslprb అఫీషియల్ వెబ్సైట్లో ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. జీవో రూపంలో విడుదల చేశారు. 2 years వయోపరిమితి పెంపుకు సంబంధించి, అలాగే ఎప్పటి నుంచి ఎప్పటిలోపు జన్మించినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకే అప్లై చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దరఖాస్తు గడువును కూడా పొడిగించారు ఫ్రెండ్స్. దరఖాస్తు గడువును కూడా పొడిగించడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ బై నౌ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి బై చేసుకోవచ్చు. ఇదే పేజ్లోనే కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా చూడొచ్చు. ఇక్కడ 1100+ లెర్నింగ్ మెటీరియల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే సబ్జెక్టుల వారుగా ఎన్ని వీడియోలు ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూసుకొనేసి మీరు కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అఫీషియల్ వెబ్సైట్లో న్యూస్ అయితే వచ్చింది. ఇక్కడ చూడొచ్చు. మరి స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నుంచి డిసెంబర్ 23వ తారీఖు నిన్నటి రోజు నైట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఈ పీడిఎఫ్ అయితే రావడం జరిగింది. అమెండ్మెంట్ రూపంలో విడుదల చేశారనమాట. 2 years వయోపరిమితి పెంపుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే ఈ ఇమేజ్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ ఏజ్ లిమిట్ సంబంధించి చూసుకుంటే పోస్ట్ కోడ్ నెంబర్ 21 and 23 అనేసి ఇచ్చారు కదా. 21 అంటే కన్నా సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, 23 అంటే కన్నా ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి అనమాట. ఇక్కడ ఫస్ట్ పాయింట్లో హోంగార్డ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి సమాచారం ఉంది. సెకండ్ పాయింట్లో వచ్చేసి ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే కన్నా మొత్తం అందరూ ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది. మనకు కావాల్సింది ప్రస్తుతం ఫ్రెషర్స్ అప్లై చేసుకునే దానికి సంబంధించిన అప్డేటే కావాలి కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే హోంగార్డ్ అభ్యర్థులు, ఆల్రెడీ ఇప్పుడు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అభ్యర్థులు కాకుండా ఆల్ అదర్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ అటెండ్ ది ఏజ్ ఆఫ్ 18 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ అటెండ్ ది ఏజ్ ఆఫ్ 26 years యాజ్ ఆన్ 1st July 2022 అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకి 2022 జూలై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తి అయ్యుండి 26 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ కరెక్ట్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటిలోపు జన్మించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనే సమాచారం అయితే ఉంది. ఆ డీటెయిల్స్ను కూడా చూద్దాం. 1996వ సంవత్సరం జూలై 2వ తారీఖు తర్వాత, అంటే జూలై 2వ తారీఖు నుంచి ఆ తర్వాత జన్మించి ఉండి 2004 జూలై 1వ తారీఖు లోపు జన్మించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. క్లియర్గా డేట్స్ అయితే ఇచ్చారు చూడండి. 1996 జూలై 2వ తారీఖు నుంచి ఆ తర్వాత జన్మించినటువంటి అభ్యర్థులు 2004 జూలై 1వ తారీఖు లోపు జన్మించినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే 2004 జూలై 2వ తారీఖు జన్మించినా కానీ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా 1996 జూలై 2వ తారీఖు నుంచి ఆ తర్వాత అనేసి ఇచ్చారు కదా. జూలై 1వ తారీఖు జన్మించినా కానీ ఈ పోస్టులకి ఎలిజిబుల్ కారనమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకొనేసి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఆ అభ్యర్థులు అయితే కన్నా ఇంకా ఈ 96 నుంచి 5 సంవత్సరాలు ముందుకు వెళ్ళండి. 96 అంటే కన్నా 95, 94, 93, 92, 91 అంటే 1991వ సంవత్సరం 1991వ సంవత్సరం జూలై 2వ తారీఖు అనమాట. జూలై 2వ తారీఖు నుంచి ఆ తర్వాత జన్మించినటువంటి అభ్యర్థులందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులందరూ కూడా ఈ కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 1991 జూలై 2వ తారీఖు నుంచి 2004 జూలై 1వ తారీఖు లోపు జన్మించినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఇంకా అదేవిధంగా ఈ దరఖాస్తు గడువును కూడా పొడిగించడం జరిగింది. ఆ పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ది లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎస్సిటి సివిల్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ 5 PM ఆన్ 28/12/2022 టు 2023 జనవరి 7 అనేసి ఇవ్వడం జరిగిందనమాట. అంటే 2023 జనవరి 7వ తారీఖుకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనేసి ఇవ్వడం జరిగింది. అంటే డేట్ని పొడిగించడం జరిగింది దరఖాస్తు గడువును. 7వ తారీఖు ఫ్రెండ్స్, ఇక్కడ 2023 జనవరి 7వ తారీఖు లోపు సాయంకాలం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. వయో పరిమితి పెంపు కారణంగా దాదాపు 1,00,000కు పైగానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేదానికి అవకాశం అయితే వచ్చిందనమాట. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.